క్రిష్ హాస్పిటల్‌లో ఉంటాడు. మార్నింగ్ నుంచి తన మొబైల్‌ని చాలా సార్లు చెక్ చేసుకుంటాడు. కానీ ఇంటి నుంచి ఒక్క మెసేజ్ కూడా రాదనమాట. సో, తన ఫోన్‌ని చాలా అసహనంగా టేబుల్ పైన విసిరి కొడతాడు. అప్పటికే క్రిష్ పద్ధతిని ఒక 1 అవర్ నుంచి తన కొలీగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాట్ హ్యాపెండ్? ఏమైంది? దేనికోసం అని అడుగుతాడు. కృతి అంటాడు. కృతిని ఆల్రెడీ ఇంటి దగ్గర వదిలిపెట్టడం స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్ కూడా కృష్ణకి, కృతికకి చాలా కష్టంగా అనిపిస్తుంది. కృతి 24/7 క్రిష్ చుట్టూ ఉండడం క్రిష్‌కి అలవాటు పడిపోయాడు. సో, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎక్కువ మిస్ కాకుండా ప్రతిరోజు సత్య, అర్జున్‌లు కృతిని తీసుకుని హాస్పిటల్‌కొస్తారు లంచ్ టైంలో. ఇంకా క్రిష్‌కి మధ్య మధ్యలో బ్రేక్స్ ఉంటే అర్జున్ వీడియో కాల్ చేసి కృతిని చూపించడం, అలాగే మధ్య మధ్యలో మెసేజెస్ పంపించడం, కృతి ఏం చేస్తుంది, ఎక్కడుంది అన్నీ కూడా ఎవ్రీథింగ్ మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో, క్రిష్ కృతికి దూరంగా ఉన్నా సరే రోజంతా తనతో కనెక్ట్ అయ్యి ఉండేలాగా ఏదో ఒకటి చేస్తూ ఉండేవారనమాట. ఈరోజు లంచ్ బ్రేక్‌లో కూడా వాళ్ళిద్దరూ రాలేదు హాస్పిటల్‌కి. అలాగే అర్జున్ కూడా మార్నింగ్ నుంచి ఒక్క మెసేజ్ కూడా పంపించడు కృష్ణకి. ఈలోపు క్రిష్ వాళ్ళ కొలీగు లంచ్‌కి వెళ్దాం అంటాడు. సారీ, నేను ఇంటికి వెళ్ళాలి, నీతో రాలేను అంటూ తన బ్యాగ్ తీసుకుంటాడు క్రిష్. ఓహ్! ఏమైంది? నేనేమన్నా కలగంటున్నానా ఏంటి? ఎప్పుడూ వర్క్‌లో మునిగిపోయే క్రిష్ ఈరోజు ఫస్ట్ టైం త్వరగా ఇంటికి వెళ్తానంటున్నాడు అంటూ ఆట పట్టిస్తూ అడుగుతాడు. మనం ఇంటికి వెళ్ళే టైం అవ్వలేదా అని క్రిష్ అడుగుతాడు. అఫ్‌కోర్స్ అయిపోయింది. కానీ నువ్వు ఓవర్ టైమ్ చేస్తావు కదా! వాటి సంగతి ఏంటి? అని తన కొలీగ్ అడుగుతాడు. క్రిష్ దానికి ఏం సమాధానం చెప్పకుండా తన బ్యాగ్‌ని అడ్జస్ట్ చేసుకుని బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు తొందరగా ఇంటికి వెళ్దామని. క్రిష్ వాళ్ళ ఇంట్లో సత్య రూమ్‌లో సత్య, కృతులు కింద నేలపైన అలా పిల్లోస్ వేసుకుని పడుకుని ఉంటారు. చుట్టూ పోస్టర్స్, కలర్స్, మార్కర్స్ చాలా షీట్స్ ఉంటాయన్నమాట. రకరకాలు కాగితాలు వాళ్ళ చుట్టూ చెల్లాచెదరు పడిపోయి ఉంటాయి. ఎంత చిందరవందరగా ఉన్నామో కదా అంటూ కృతి వైపు చూస్తుంది. కృతి ఏమో పిల్లోకి ఆంచుకొని కూర్చుని ముందరున్న వస్తువులతో ఆడుకుంటూ ఉంటుంది. కృతి క్లాత్స్ పైన, బుగ్గల పైన పెయింటింగ్ మార్కులు చాలా ఉంటాయి అనుకుంటూ సత్య మొత్తం బొమ్మలన్నీ తీసి సర్దుతూ ఉంటుంది. ఈలోపు మెయిడ్ అక్కడికి వచ్చి నిజంగానే చాలా చిందరవందరగా ఉంది సత్యమ్మ అంటూ మెయిడ్ లోపలికి వస్తుంది సత్య రూమ్లోకి. ఇప్పటికి ఖాళీ అయిందా నీకు? ఇప్పుడే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నా, ఈలోపు మీరే వచ్చారు. థ్యాంక్ గాడ్. ఇప్పుడు మనకి చాలా పని ఉంది, త్వరగా రండి అని సత్య అంటుంది. అవునవును, చాలా పని ఉంది అంటూ ఆవిడ కృతి వైపు చూసి నవ్వుతుంది. సరే సత్యమ్మ, నేను వెళ్ళి కృతి బేబీకి స్నానానికి బేబీ బాత్ టబ్ రెడీ చేస్తా అంటుంది. లేదు, ఈరోజు నేనే చేస్తాను, మీరు పక్కన నిలబడి నేను సరిగ్గా చేస్తున్నానా లేదా అని చెప్తే చాలు అని సత్య అంటుంది. మేడ్ సరే అన్నట్టు తలొపుతుంది. కృతి కోసం నా అంతటి నేనే అన్ని పనులు చేయడం నాకు ఇష్టం అంటూ సత్య కృతి వైపు చూసి స్మైల్ ఇచ్చి లేస్తుంది. కొన్ని రోజులుగా సత్య చాలా విషయాలు నేర్చుకుంటుంది కృతి కోసం. కృతికి సంబంధించి చాలా విషయాల కోసం క్రిష్ చాలా నేర్పిస్తాడు, చాలా సజెషన్స్ ఇస్తాడు సత్యకి. ఫస్ట్లో సత్యకి అసలు ఎలా చూసుకోవాలో అస్సలు అర్థమయ్యేది కాదు. సో, అందుకోసం వాళ్ళ అత్తగారు కొన్ని రోజులు ఎన్జిఓకి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండి హెల్ప్ చేసేది. ఆ తర్వాత మెయిడ్ కూడా హెల్ప్ చేస్తూ ఉండేది. కానీ సత్య మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కృతి కోసం తనే చేయాలి అనుకుంటుందన్నమాట. అలా తనే చేయడం తనకి ఇష్టము. సో, కృతిని ఇంటి దగ్గర వదిలేసినప్పటి నుంచి మామూలు క్రిష్ హాస్పిటల్లో ప్యాకప్ టైం అవగానే ఇంటికి రావడం స్టార్ట్ చేసేస్తాడు. సో, వారం రోజులు గడిచేసరికి కృతి ఫస్ట్ టైం వాళ్ళ నాన్న లేకపోయినా సరే ఇంట్లో చాలా నార్మల్గా బిహేవ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. సత్య వాష్రూమ్కి వెళ్ళి బేబీ బాత్ టబ్ని నింపుతుందనమాట. వేడి నీళ్ళు నింపి తర్వాత కూల్ వాటర్ కూడా పడుతూ ఉంటుంది, రెండు మ్యాచ్ చేయడానికి తనకి సరిపడా టెంపరేచర్ వచ్చేలాగా. సో, మెయిడ్ని లోపలికి రమ్మని చెక్ చేయమంటుందన్నమాట. సరిపడా ఉందా టెంపరేచరు, లేదంటే ఎక్కువ అవుతుందా కృతికి అని చెప్పి. వేళ్ళు అందులో పెట్టి సరిగ్గా ఉంది సత్యమ్మ అని చెప్తుంది. సత్య కృతి బట్టలు తీసేసి తన్ని బాత్ టబ్లో నెమ్మదిగా కూర్చోబెడుతుంది. ఒక చేత్తోనేమో తల దగ్గర సపోర్టివ్గా పట్టుకొని ఇంకో చేత్తో వాటర్ తన బాడీ పైన పోసి నెమ్మదిగా సోప్ రాసి స్నానం చేపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత షాంపూను కూడా నెమ్మదిగా తన కళ్ళల్లోకి చెవుల్లోకి వెళ్ళనివ్వకుండా హెడ్ బాత్ కూడా చేపిస్తుంది. అదంతా చూసి మేడు సత్యమ్మ ఇంకా మొత్తం అన్ని పనులు మీకు వచ్చేసాయి, ఇంకా ఎవ్వరు అవసరం లేదు మీకు అనేసి అంటుంది. సత్య నవ్వుతూ అచ్చా
ఆ వంక చెప్పి మమ్మల్ని వదిలి వెళ్ళిపోదామనా అంటూ సత్య కృతిని పైకి లేపి తన తలనది తుడిచి ఇంకో టవల్‌తో బాడీని వ్రాప్ చేసి బయటకి తీసుకొస్తుంది రూమ్‌లోకి. అది కాదు సత్యమ్మ, మీరన్నీ చాలా త్వరగా నేర్చేసుకుంటున్నారు. నాకు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. మరి నా కృతి కోసం నేను ఏదైనా చేస్తాను, ఏదైనా నేర్చుకుంటానని సత్య నవ్వుతూ కృతి ముక్కు పైన ముద్దు పెట్టుకుంటుంది. మీరు ఇంతకు ముందర ఎప్పుడైనా పిల్లల్ని చూసారా అని అడుగుతుంది. అబ్బే, ఇంతకు ముందర ఎప్పుడూ లేదు. నిజానికి విచిత్రం ఏంటంటే నేను ఏ పిల్లల్ని కూడా 10 మినిట్స్ కంటే ఎక్కువసేపు చేతిలో తీసుకున్నది లేదు. అంటే నాకు పిల్లలు ఇష్టం లేదు అని కాదు, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు. పైగా నాన్న నా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. అందుకే నన్ను బయటకు కూడా పంపించేవారు కాదు అంటూ కృతికి పౌడర్ అది రాస్తూ చెప్తూ ఉంటుంది. వేరే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళకి ఎక్కడ నా వల్ల ఇబ్బంది కలుగుతుందోనని నాకు భయమేసేది. కానీ కృతి విషయంలో అలా కాదు. ప్రతిదీ దాని అంతటా అదే జరిగిపోతుంది. మేబీ తల్లి అయినప్పుడు తన బిడ్డతో ఆ బాండింగ్‌తో ఆ ధైర్యం అలా పెరిగిపోతుందేమో అంటూ సత్య నవ్వుతూ చెప్తుంది. మీరు కృతి బేబీకి స్నానం చేపించేటప్పుడు మీకెవరి అవసరం ఉండదని నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు కృతికి మీరొక్కరు ఉంటే సరిపోతారు, ఇంకెవరు అవసరం లేదని నేను చెప్తున్నాను అని మేడ్ అంటుంది. అది విన్న వెంటనే సత్యకి కళ్ళల్లో మెరుపులు మెరుస్తాయి. నిజంగా అని అడుగుతుంది. 100% సత్యమ్మ అని భరోసా ఇస్తుంది. సత్యమ్మ, మీకు నా అవసరం లేకపోతే నేను కిచెన్లోకి వెళ్ళినా నాకు ఇంకా కొంచెం పెండింగ్ పనులు ఉన్నాయి అని అంటుంది. సరే ఇంక వెళ్ళండి, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ఆ విండోస్ డోర్ ఓపెన్ చేసి వెళ్తారా? కృతికి ఏసీ మంచిది కాదు, ఫ్రెష్ ఎయిర్ కావాలి దానికి అని సత్య చెప్తుంది. సో అలాగే మేడ్ వెళ్ళిపోయాక పక్కనే ఉన్న కృతి బట్టలు అవి దగ్గరికి తీసుకుంటుంది. కృతికి డైపర్ వేసాక తన ముక్కుతో కృతి స్టమక్ పైన ఆడిస్తూ ఉంటుంది. కృతి ఏమో నవ్వుతూ ఉంటుంది. సత్య జుట్టు ఫేస్ దగ్గర నెడుతూని కిచ్ 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 అంటూ తన ముక్కుని కావాలనే రబ్ చేస్తూ ఉంటుంది కృతి బొట్ట మీద. కృతి ఏమో సత్య ముక్కు టచ్ అవగానే నవ్వుతూ ఉంటుంది. సత్యాన్ని ఇంకా చాలు ఆపమన్నట్టుగా తన ఫేస్ని నెడుతూ ఉంటుంది అనమాట. సత్యం మళ్ళీ పైకి చూసి కితకితలు వస్తున్నాయా, మళ్ళీ చైనా అంటూ మళ్ళీ అలా చేస్తుంది. మళ్ళీ కృతి నవ్వుతూ ఉంటుంది. అలా ఆడిస్తూ ఉంటుంది అనమాట. ఈలోపు క్రిష్ ఇంటికి వచ్చి తన రూమ్ వైపు వెళ్తూ ఉండగా సత్య రూమ్లో నుంచి కృతి కిలకిల నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. సో అటువైపుగా వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో కొంచెం తొంగి చూస్తాడు. కృతి ఏమో నవ్వుకుంటూ తన మొహాన్ని మూసేసుకుంటూ ఉంటుంది. సత్య ఏమో కితకితలు పెడుతూ ఉంటుంది. సరే ఇంకా చాలు, డ్రెస్ వేసుకో, నువ్వు ఇంకా చాలా అల్లరి చేసేస్తున్నావు అంటూ సత్య పక్కనే ఉన్న డ్రెస్ తీసుకుంటూ ఉండగా తన కళ్ళు క్రిష్ పైన పడతాయి. సో కృష్ణ అలా చూసి ఆగిపోతుంది కొన్ని క్షణాలు ఏం మాట్లాడకుండా. తర్వాత గొంతు సవరించుకుని మీరు లోపలికి రావాలంటే రావచ్చు అని చెప్పేసి మళ్ళీ కృతి వైపు తిరిగేస్తుంది. సో కృతికి గౌన్ వేసేసి తనని తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చోపెడుతుంది. క్రిష్ లోపలికి వచ్చి కృతి బుగ్గు పైన ముద్దు పెట్టుకుంటాడు. కృతికి వాళ్ళ నాన్నని చూడగానే ఇంకా తన మొహం వెలిగిపోతుంది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి పాక్కుంటూ వెళ్ళిపోతుంటే, నో కృతి, ఫస్ట్ నేను స్నానం చేసి వస్తాను అని చెప్పేసి క్రిష్ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కృతి ఏమో వాళ్ళ నాన్న వెళ్ళిన వైపే అలా చూస్తూ ఉండిపోతుంది. కృతి, నాన్న ఎక్కడికి వెళ్ళలేదు, ఫ్రెష్ అయ్యి వస్తారు ఓకేనా అని చెప్పి సత్య ఆడిస్తూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత క్రిష్ సత్య రూమ్లోకి వస్తాడు. ఇప్పుడే స్నానం చేసేస్తారా అన్నట్టుగా క్రిష్ వైపు చూస్తుంది. క్రిష్ ఏమో పిక్కల వరకు షార్ట్ వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని వస్తాడు. తన తల నుంచి ఇంకా వాటర్ డ్రాప్స్ కారుతూ ఉంటాయి. హెడ్ బాత్ ఇంత త్వరగానా అని సత్య అనుకుంటుంది. బెడ్ పైన ఉన్న కృతిని ఎత్తుకోవడానికి క్రిష్ ముందు కొంగుంటాడు. ఇంకా కాదు, ఒక్క నిమిషం ఆగండి, కృతి మీకోసం ఒక సర్ప్రైజ్ చేసింది అంటూ సత్య కృతిని ఎత్తుకుంటుంది. ఏంటా అన్నట్టు క్రిష్ ఆగిపోతాడు. కృతిని ఎత్తుకోకుండా నార్మల్గా నిల్చుంటాడు. సత్య కృతిని ఎత్తుకుని అల్మారా వైపుకి వెళ్ళి ఒక కార్డ్ తీసుకుని కృతి చేతిలో పెడుతుంది. సో కృతిని క్రిష్ దగ్గర తీసుకెళ్ళి తన చేతులతో క్రిష్కి ఇప్పిస్తుంది అనమాట. సో ఆ కార్డ్ పైన హ్యాపీ ఫస్ట్ ఫాదర్స్ డే అని రాసి ఉంటుంది. కృతి హ్యాండ్ ప్రింట్ ఉంటాయి అన్నమాట. చాలా హ్యాండ్ ప్రింట్స్ పెడతారు కృతివి. కలర్ఫుల్ రకరకాల పెయింట్ కలర్స్తో వేసి ఉంటాయి. ఆ కార్డ్ చూస్తుంటే మాటల కన్నా చేతలే గొప్పవి అన్నంతలా నమ్మే విధంగా ఉంటుంది అనమాట. కృతి తన తండ్రి కోసం తన చేతితో కార్డు
ప్రిపేర్ చేసింది. ఇది క్రిష్‌కి ఫస్ట్ ఫాదర్స్ డే. కృతి తన తండ్రిని ఎంతలాగా ప్రేమిస్తుందో చెప్పడానికి తన చేతులతో తయారు చేపించిందనమాట సత్య. కృతి తన తండ్రి కోసం ఎంతలా తపిస్తుందో క్రిష్‌కి తెలియాలి. తను కూడా ఆ అనుభూతి చెందాలి అని సత్య కోరుకుంటుంది. సో క్రిష్ ఆ కార్డ్‌ని పరిశీలిస్తూ చూస్తాడనమాట. తన మొహం వెలిగిపోతుంది చిరునవ్వుతో. క్రిష్ మొహంలో ఆ సంతోషాన్ని చూసి సత్య, మీకు ఈ సర్ప్రైజ్ నచ్చిందా అని కొంచెం ఆశగా అడుగుతుంది. క్రిష్ తన కళ్ళని కార్డు మీద నుంచి సత్య వైపుకి మలిచి సత్యాన్ని చూసి చాలా అంటాడు నవ్వుతూ. చూసావా కృతి, నువ్వు అనవసరంగా కంగారు పడ్డావు, నాన్నకి ఇది నచ్చిందంట అని చెప్పి మీకోసం ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పి బెడ్ వైపుకి నడుస్తూ కృతిని మధ్యలో పడుకోబెట్టి పక్కనే కూర్చుంటుంది. క్రిష్ ఏమో అయోమయంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు. కృతి, నాన్నకి ఇది కూడా చూపించాలి నువ్వు, సరేనా అని చెప్తూ నెమ్మదిగా కృతిని కూర్చోబెడుతుంది. ఆ తర్వాత తన చేతుల్ని కొంచెం డిస్టెన్స్లో పెడుతుంది అనమాట, తన్ని పూర్తిగా పట్టుకోకుండాని. సో చుట్టూరు పెడుతుంది, తనని మాత్రం పట్టుకోదు. క్రిష్ ఏంటా ఏం చేస్తుందా అన్నట్టు అలానే చూస్తూ ఉంటాడు. కొన్ని సెకండ్స్కి వెలుగుద్ది అనమాట కృతి ఎవ్వరి సపోర్ట్ లేకుండా కూర్చుంటుంది అనేసి. అది గమనించి క్రిష్ ఆశ్చర్యంగా కృతి వైపుకి హ్యాపీగా చూస్తూ ఉంటే కృతి ఏమో సిగ్గుపడిపోతూ ఉంటుంది. తనకి అలా కూర్చోవడం చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళ నాన్న వైపు వాళ్ళ మమ్మీ వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. సత్య క్రిష్ రియాక్షన్ కోసం అలాగే క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది. కృతి, నువ్వు ఎవ్వరు సపోర్ట్ లేకుండా కూర్చుంటున్నావా అంటూ క్రిష్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ తన వైపుకు వస్తూ ఉంటాడు. లోపు కృతి బ్యాలెన్స్ తప్పుతుంది. సో వెంటనే సత్య క్రిష్ ఇద్దరు ఒక్కసారే వాళ్ళ చేతులతో కృతిని పట్టుకుంటారు. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పెన్ వేసుకుని పోతాయి అన్నమాట. సో తన టచ్కి సత్య అయితే ఫ్రీజ్ అయిపోతుంది. క్రిష్ చేతులు తన చేతుల్ని టచ్ అవగానే. సో ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. కొన్ని క్షణాల తర్వాత సత్య తన చేతుల్ని వెనక్కి లాగేసుకుంటుంది. క్రిష్ కృతిని ఒడిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. తనకి చాలా హ్యాపీగా ఉంది, ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పటి నుంచి అంటూ సత్య వైపు చూస్తాడు. సత్య నవ్వుతూ మార్నింగ్ అని చెప్పి తన మొబైల్ని అన్లాక్ చేసి కృతి ఫస్ట్ టైం కూర్చున్న ఫోటోని క్రిష్కి చూపిస్తుంది. ఇది ఇంకా ఈ విషయం ఎవరికైనా తెలుసా అని క్రిష్ అడుగుతాడు. నేను ఇంకా ఎవరికి చెప్పలేదు, అర్జున్ మార్నింగ్ నుంచి ఇంట్లో లేడు, సో తనకు కూడా తెలియదు, అందుకే ఈ విషయం ఫస్ట్ మీకే తెలియాలి అని నేను అనుకున్నాను అని సత్య తన మనసులో మాట చెప్తుంది. క్రిష్ ఏం మాట్లాడకుండా అలా కృతితో ఆడుకుంటూ ఉంటాడు. సత్యకి అర్థమవుతుందనమాట తను చాలా హ్యాపీగా ఉన్నాడు అని, ఈ విషయం ఫస్ట్ తానే తెలుసుకున్నందుకు. కృతికి వాళ్ళ మమ్మీ అంటేనే ఎక్కువ ఇష్టం, అందుకే ఇది ఫస్ట్ నాకే చూపించాలనుకుంది కదా కృతి అంటూ కొంచెం గర్వంగా సత్య చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది నవ్వుతూ కృతితోటి. ఆహా, అలా అనుకుంటే అది నీ అమాయకత్వమే, తనకి వాళ్ళ నాన్న అంటేనే అందరికంటే ఎక్కువ ఇష్టం అని క్రిష్ గర్వంగా చెప్పుకుంటాడు. ఇంపాసిబుల్ అని సత్య కొనుక్కుంటుంది. నాకు వినిపించింది అని క్రిష్ అంటాడు. సత్య నవ్వుకొని ఫేస్ పక్కకు తిప్పేసుకుని, ఏంటి సత్య ఎప్పుడు మనసులో మాటలు పైకే చెప్తావు అని అనుకుంటుంది. కొద్దిసేపు అలా కృతితో ఆడుకున్న తర్వాత సత్య ఇలా అంటుంది, మావయ్య గారు అందరూ ఇంటికి వచ్చాక మనమంతా కలిసి కేక్ కట్ చేద్దాం, ఈరోజు ఫాదర్స్ డే కదా అంటూ సత్య అంటుంది. క్రిష్ కూడా కృతితో ఆడుకుంటూ అంటాడు. మీరు లంచ్ చేశారా అని అడుగుతుంది. క్రిష్ కృతినే ఆడిస్తూ తన వైపే చూస్తూ లేదు అన్నట్టు తల ఊపుతాడు. సరే, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మనం డైనింగ్ ఏరియాలో తినాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడికే మన ఇద్దరు లంచ్ తీసుకొచ్చేస్తాను అని సత్య లేసి వంటగదిలోకి వెళ్ళి 2 ప్లేట్స్లో భోజనం పెట్టుకుని తన గదిలోకి తీసుకొస్తుంది. అలా భోజనం చేస్తూ ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లో ఏమేమి జరిగిందో కృతికి తనకి మధ్యన జరిగిందంతా క్రిష్తో చెప్తూ ఉంటుంది. క్రిష్ మాత్రం ఏం మాట్లాడకుండా సత్య చెప్పేది వింటూ సమాధానంగా తలూపుతూ ఉంటాడు. క్రిష్ తనతో ఎక్కువగా మాట్లాడకపోయినప్పటికీ ఈ మధ్య తన మాటలకి కొంచెం స్పందిస్తున్నాడు కాబట్టి సత్యకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. క్రిష్ ముందు అలా మాట్లాడుతూనే ఉంటుంది. తను తిరిగి మాట్లాడకపోయినా తన చేతలే చాలు అనుకుంటుంది. లంచ్ చేసేసిన తర్వాత క్రిష్ కృతిని తన రూమ్కి తీసుకెళ్ళిపోతాడు రెస్ట్ తీసుకుందామని చెప్పి. ఇన్నాళ్లలో సత్యకి ఈరోజు ఫస్ట్ టైం తను ఒక భార్యనని ఒక బిడ్డకు తల్లినని ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ 4 అయ్యేసరికి అందరూ ఇంటికి వచ్చేస్తారు.
సో కేక్ కట్ చేస్తారనమాట. క్రిష్ వాళ్ళ నాన్న, క్రిష్, కృతి ముగ్గురు పట్టుకుని నైఫ్‌ని కేక్‌ని కట్ చేస్తారు. సత్య వాళ్ళ మామగారు థ్యాంక్స్ అమ్మా సత్య అని చెప్పి సత్య నోట్లో చిన్న కేక్ పీస్ పెడుతూ అంటారు. సత్య స్మైల్ ఇస్తూ హ్యాపీ ఫాదర్స్ డే మామయ్య గారు అని చెప్తుంది. మై లవ్లీ డాటర్ అని చెప్పి సత్య తలపైన చేయి పెట్టి నిమురుతారు. ఆదిత్య ఏమో క్రిష్‌ని తన మోచేయితో పొడుస్తాడనమాట. క్రిష్ ఏంటి అన్నట్టు ఆదిత్య వైపు చూస్తాడు. "నువ్వోటి మర్చిపోయినట్టు నీకు అనిపించట్లేదా?" అంటాడు. "నేనేం మర్చిపోయాను?" అని క్రిష్ అయోమయంగా అడుగుతాడు ఆదిత్యని. "రియల్లీ? ఆర్ యూ సీరియస్?" అంటూ విసుక్కుంటాడు ఆదిత్య. సో తను టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక కేక్ పీస్ తీసి ప్లేట్లో పెట్టి ఆ ముక్క తీసుకొచ్చి క్రిష్ చేతిలో పెడతాడు. అసలు కృతజ్ఞత భావమే లేదు. తను ఇంతలా చేస్తే నువ్వు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. వెళ్ళి నువ్వు కూడా తనకి కేక్ తినిపించు అని చెప్తూ వాళ్ళ నాన్న వైపు సత్య వైపు చూపిస్తాడు. క్రిష్ ఏమో సత్య వైపు చూసి మళ్ళీ ఆదిత్య వైపు చూసి అని తల ఊపుతాడు. "వెళ్ళన్నయ్య" అంటూ క్రిష్‌ని కొంచెం ముందుకు నెడతాడు. క్రిష్ రావడం చూసి సత్యాని వాళ్ళ మావయ్య గారు ఇద్దరు మాట్లాడుకోవడం ఆపేసి క్రిష్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. క్రిష్ సైలెంట్గా సత్య ముందుకు వెళ్ళి నిల్చుని కేక్ పీస్ తీసి సత్య నోటి ముందు పెట్టి అలా నిల్చుని ఉండేసరికి సత్య ఆశ్చర్యంగా క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది. తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సిగ్గుతో తల దించేసుకుంటుంది. తన ఒక ఫంక్ వచ్చేసి తన ఫేస్ మీద పడుతూ ఉంటుంది. అదేమో చెవి వెనక్కి పెట్టుకుంటూ ఉంటుంది. అందరూ వాళ్ళ వైపే చూస్తున్నారని సత్యకి అర్థమవుతుంది. క్రిష్ ఏమో తన చేతిని ఇంకొంచెం ముందుకి సత్య నోటి దగ్గర పెట్టి థ్యాంక్స్ అని నెమ్మదిగా చెప్తాడు, సత్యకి మాత్రమే వినిపించేలాగా. సత్య కేక్ పీస్ని చిన్నగా కొరికి ఐఎమ్ హ్యాపీ అని చెప్తుంది. సో తర్వాత క్రిష్ వెనక్కి వెళ్ళిపోతాడు. సత్య క్రిష్ని చూసి అలాగే నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఫ్యామిలీ ఫోటోలు దిగుతారు. అర్జున్ ఏమో "వదిన, కృతిని కూడా మనతో పాటు తీసుకెళ్దామా?" అని అడుగుతాడు. "లేదు క్రిష్, తన ఇంటి దగ్గరే వదిలేద్దాం. నాకు కూడా తీసుకెళ్దామని ఉంది. కానీ ఇప్పటికే వాళ్ళ నాన్నని తన్ని రోజంతా దూరంగా పెట్టాము. ఇప్పుడు మళ్ళీ మనం తనని తీసుకువెళ్ళిపోతే ఆయన దగ్గర నుంచి మనము అన్యాయంగా లాగేసుకున్న వాళ్ళం అవుతాము. తను చిరాకు పడతారు" అని సత్య చెప్తుంది. "అవును వదిన, నిజమే" అని అర్జున్ అర్థమైనట్టు చెప్తాడు. ఆ తర్వాత ఆదిత్య వచ్చి "సరే వెళ్దామా, లేట్ అవుతుంది" అని చెప్తారు. సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నలకి బాయ్ చెప్పేసి వాళ్ళు ముగ్గురు స్టార్ట్ అవుతారు. ఫస్ట్ ఏమో రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడ్తో రాధిక వాళ్ళ నాన్నతో కేక్ కట్ చేపిస్తారు. ఆయనకి కూడా కార్డు ఇస్తారు, హ్యాండ్మేడ్ కార్డు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ తర్వాత సత్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వాళ్ళ నాన్నతోటి వాళ్ళ తాతయ్యతోటి కేక్ కట్ చేపిస్తుంది. ఈరోజు వాళ్ళు తనని చాలా మిస్ అవుతారని సత్యకు తెలుసు. ఆల్రెడీ మార్నింగే కాల్ చేసి వాళ్ళందరికీ విష్ చేస్తుంది హ్యాపీ ఫాదర్స్ డే వాళ్ళ తాతయ్యకి వాళ్ళ డాడీకిని. ఎవ్రీ ఫాదర్స్ డేకి వాళ్ళ ఇంట్లో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో ఈ ఇయర్ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. సో నైట్ వాళ్ళు అక్కడే భోజనం చేస్తారు. ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది. క్రిష్ కృతి ఇచ్చిన ఆ ఫాదర్స్ డే కార్డ్ తీసుకుని ఆ రంగుల కార్డ్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి చదువుతాడు. "నాన్న, మీరు నాకు ఈ రోజే కాదు ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్." అది చూస్తూ ఉండగా సత్య మాటలు గుర్తొస్తాయి అన్నమాట. "చూడు కృతి, అనవసరంగా నువ్వు టెన్షన్ పడ్డావు. మీ నాన్నకి ఇది నచ్చిందంట" అన్న తన మాటలు పదే పదే తన చెవిలో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటాయి. తన అమాయకమైన ఆ పిల్ల చేష్టలు ఇవన్నీ కూడా క్రిష్కి గుర్తొచ్చి సత్యాన్ని అలా తలుచుకుంటూ తన మొహంలో చిరునవ్వు వస్తుందనమాట. కృతిని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళడం క్రిష్కి కష్టమే, కానీ అర్జున్ చెప్పింది కూడా నిజమే. కృతి ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో ఉండడమే తనకి మంచిది, అన్నీ నేర్చుకుంటుంది అని క్రిష్ అనుకుంటాడు. తను ఇంట్లో ఉండడం వల్లే ఈరోజు తను కూర్చోవడం నేర్చుకుంది. అదే హాస్పిటల్లో ఉంటే తన్ని ఒక ఉయ్యాల్లో పడుకోబెట్టేసి తను రౌండ్స్కి వెళ్ళి రావడం, మళ్ళీ తను తీసుకుని మిల్క్ పట్టించడం ఇవే చేస్తాడు తను బిజీ వర్క్లో. సో తను ఇంట్లో పెరగడమే మంచిదని క్రిష్ రియలైజ్ అవుతాడనమాట. అనుకుని ఇంకా కార్డుని తిరిగి తన డ్రాయర్లో జాగ్రత్తగా దాచుకుని కృతి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. "కృతి, ఇంకా బొమ్మలతో ఆడుకుంది చాలమ్మా, రా పడుకుందాము, ఇట్స్ టైమ్ టు స్లీప్" అని చెప్పి ఆ బొమ్మలు పక్కన పెట్టేసి కృతిని తన పైన పడుకోబెట్టుకుని అలా నిద్రపోతారనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.